చదువంటే ఎప్పుడు ర్యాంక్స్, మార్క్స్ ఎక్కడ టాప్‌లో ఉన్నాము ఇది మాత్రమే కాదు. సో, కెరీర్‌లో మనం నెక్స్ట్ ఏదొచ్చినా సరే ఎదుర్కొని ముందుకు వెళ్లి మనం సక్సెస్‌ఫుల్ అవ్వగలిగేలాగా మన బ్రెయిన్‌ని ట్యూన్ చేసుకోవడం. సో, నెక్స్ట్ ఏంటి అని క్వెషన్ మార్క్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సొల్యూషన్ ఇస్తూ వస్తుంది 48 ఇయర్స్‌గా విజ్ఞాన్ యూనివర్సిటీ. ఇప్పుడు హైదరాబాద్‌కి కూడా వచ్చింది. మరి ఈ హైదరాబాద్‌లో 350 ఏకర్స్ విస్తీర్ణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటదనమాట. సో, ఎన్విరాన్మెంట్ నీట్‌గా, ప్లెజెంట్‌గా ఉంటేనే చదవడం అనేది మనం ఇష్టంతో చదవగలుగుతాం. సో, ఇంత బ్యూటిఫుల్‌గా, ఇంత విస్తీర్ణంలో ఉన్న ఈ యూనివర్సిటీ డీటెయిల్స్ గురించి ఈసారి కోర్సెస్ అనేవి ఎలా రెగ్యులేట్ చేస్తున్నారో, ఎలా స్ట్రక్చర్ అంతా కూడా ఆర్గనైజ్ చేశారో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డైరెక్టర్స్ అండ్ అడ్మిషన్ హెడ్స్ వీళ్ళందరి తరపున తెలుసుకుందాము. సో, లేట్ చేయకుండా ఒకసారి క్యాంపస్‌ను ఒక్క విజిట్ వేసేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. చలో. 48 ఏళ్లుగా ఎన్నో తరాలను అనేక రంగాల్లో లీడర్లుగా తీర్చిదిద్దుతూ ఒక విజన్‌తో ముందుకు సాగుతుంది విజ్ఞాన్స్ యూనివర్సిటీ. మరి ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక కొత్త క్యాంపస్‌తో 350 ఎకరాలకు పైనే విస్తీర్ణంలో వ్యాపించింది. మరి ఇంత సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తున్న ఈ యూనివర్సిటీ గురించి మరిన్ని విషయాలను మన ముందే ఉన్నటువంటి అడ్మిషన్స్ హెడ్ అలాగే సబ్ రిజిస్ట్రార్ డాక్టర్ గౌరీశంకర్ సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే అమ్మా. సార్ బాగున్నానమ్మా. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్. ముందుగా ఎన్టీవీకి థ్యాంక్ యూ వెరీ మచ్. యూట్యూబ్ ఛానల్ ఎన్టీవీకి. మీకు ఇంకా యూనివర్సిటీ గురించి వివరాలు మీరు అడిగితే నేను తెలియజేస్తాను. తప్పకుండా సార్. అసలు 48 ఏళ్ళు సక్సెస్ఫుల్ గా ఒక సంస్థ రన్ అవ్వటం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం. మామూలుగా ఏదో పెట్టాము, వెళ్ళాము అన్నట్టు ఉంటుంది. కానీ ఈ సంస్థ ఖచ్చితంగా ఒక విజన్ తో అని ఎందుకు అన్నా అంటే వ్యాపించి ఇప్పుడు మళ్ళీ కొత్త క్యాంపస్ మీరు స్టార్ట్ చేశారు. ఇక్కడే కనిపిస్తుంది మీరు చాలా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు మీ మాటల్లో ఏం చెప్తారు సార్ విజ్ఞాన్స్ యూనివర్సిటీ గురించి? ముఖ్యంగా చాలా యూనివర్సిటీస్ వస్తున్నాయి. నేను లాస్ట్ 11 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో ఇందులో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఇక్కడ నైతిక విలువలు అనేటటువంటివి ముఖ్యంగా నేర్పిస్తారు విద్యార్థులకి. దాంతో పాటుగా మన టెక్నాలజీ పరంగా వాళ్ళు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దాంట్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దడమే విజ్ఞాన్ యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. సూపర్. ఇది వాళ్ళ యొక్క విజన్ అనొచ్చు, మిషన్ అనొచ్చు, ఏదైనా కానీ. అయితే ఇందువల్లనే మనం ఈ 48 ఇయర్స్ కూడా అందుకే మేము గర్వంగా చెప్పుకుంటాం అనమాట, 48 ఇయర్స్ ఆనెస్ట్ గ్రోత్ అని. సో ఇది విజ్ఞాన్స్ యూనివర్సిటీ యొక్క ముఖ్యంగా. అండ్ వీ హ్యావ్ 40 ఇన్స్టిట్యూషన్స్ అండర్ దిస్ group. In that 2 universities and 7 engineering colleges. సూపర్. సరే, ఈ ఇంజినీరింగ్ కాలేజెస్ కి అండ్ యూనివర్సిటీస్ కి డిఫరెన్స్ తెలుసుకునే ముందు మనం ఒకసారి ఈ విజ్ఞాన్స్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రస్థానం అలాగే ఈ విస్తీర్ణం ఇప్పుడు కొత్త క్యాంపస్ పెట్టడానికి కారణం ఏంటో చెప్పగలరా? ఎస్. అయితే గుంటూరులో మనం ఫస్ట్ స్టార్ట్ చేసామమ్మా. విజ్ఞాన్స్ యూనివర్సిటీకి ముందు విజ్ఞాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది. దాన్ని మనం యూనివర్సిటీగా తీర్చిదిద్దాము. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మన తెలంగాణ నుంచి దగ్గరగా ఒక 250 నుంచి 300 స్టూడెంట్స్ అక్కడికి వస్తున్నారు అడ్మిషన్స్. సో దాంతో మేము ఏం ఆలోచించామంటే ఇక్కడే పెడితే ఇక్కడ ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందని మేము స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. అలాగే ఈ సంవత్సరం కూడా అడ్మిషన్స్ ఏంటంటే సర్ప్రైజింగ్ గా అక్కడికి 300 మంది మామూలుగానే వచ్చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ కొత్తగా విద్యార్థులు రావడం జరుగుతుంది. అంటే అది విజ్ఞాన్ యూనివర్సిటీ మీద ఉన్న ప్రేమ అవ్వచ్చు, లేకపోతే ఈ బ్రాండ్కి ఉన్నటువంటి ఆ విలువ అవ్వచ్చు. ఇది కారణం. ముఖ్యంగా ఈ 2 కారణాలు ఉన్నాయి. దానికి అందు గురించి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఇది విజ్ఞాన్స్ యూనివర్సిటీ. సార్, మరి ఇప్పుడు ఈ కొత్త సంస్థ స్టార్ట్ చేశారు కదా, ఇందులో ప్రధానంగా ఇంజనీరింగ్ కోర్సెస్ ఎలా ఉండబోతున్నాయి? అంటే ఇప్పుడు ట్రెండ్ టెక్నాలజీ అంతా మారుతూ వస్తుంది. ఒకప్పుడు ఇంజనీరింగ్ చేస్తే సరిపోయేది, బట్ ఇంజనీరింగ్ లో స్పెషల్ కోర్సు స్పెషలైజేషన్ ఉండాలి. సో ఇక్కడ ఎటువంటి కోర్సెస్ ఉంటాయి? పిల్లలు కూడా ఎలా తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎస్. అయితే ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఏదైనా ఒక కోర్స్ తీసుకుంటే సక్సెస్ అయిపోతాము, లేకపోతే ఒక పర్టికులర్ బ్రాంచ్ అంటే ఇప్పుడు అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అంటున్నారు. అది ఒక్కటి తీసుకుంటే సక్సెస్ అయిపోతాం అనుకుంటే మాత్రం చాలా రాంగ్. బ్రాంచ్ని బట్టి పెద్దగా మీ సక్సెస్ ఉండదమ్మా. మీరు ఏది తీసుకున్నా కూడా దాన్ని కరెక్ట్గా దాంట్లో ఎక్సెల్ అయితే మీరు కరెక్ట్గా నేర్చుకుంటే కనుక డెఫినెట్గా సక్సెస్ అనేది ఉంటుంది. మీరు ఈవెన్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ తీసుకున్నా కూడా ఇప్పుడు ప్రతి డీమ్డ్ యూనివర్సిటీ కూడా అంటే మన విజ్ఞాన్ ఒకటే కాదు,
అన్ని యూనివర్సిటీస్ కూడా దాంట్లో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా కలిసి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ కి వెళ్ళొచ్చు, కోర్ ఇంజనీరింగ్ కూడా వెళ్ళొచ్చు. సో అందుకే చెప్తున్నానంటే ఓన్లీ ఒక పర్టికులర్ బ్రాంచ్ మీదే సక్సెస్ ఉండదు. అలా అయితే మనం అన్ని ఒకటే బ్రాంచ్ నడపాలి కదా యూనివర్సిటీలో. సో కాబట్టి అలా కాదు, మనం దగ్గరగా గుంటూరులో అయితే మనం 22 బ్రాంచెస్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా మనము 16 బ్రాంచ్ల వరకు మనం నడుపుతున్నాం ఇంజనీరింగ్ కేటగిరీలో కూడా. సో కాబట్టి ఆ బ్రాంచ్ అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంత కష్టపడతారు అనేది ఇంపార్టెంట్. అలాగే విద్యార్థులు మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ముఖ్యంగా 80% మార్క్స్ అంటే 8.0 CGPA తగ్గకుండా చూసుకుంటే ప్రతి కంపెనీకి కూడా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే విద్యార్థులు ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, చాలా యూనివర్సిటీస్ చాలా విద్యా సంస్థలు జాబ్ గ్యారంటీ అని చెప్తారు. అది మాత్రం నమ్మొద్దు, అలాగ అవ్వదు. జాబ్ గ్యారంటీ అనేది ఉండదు. ఎందుకంటే మీరు సరిగ్గా మీరు చదివి ఆ విషయ పరిజ్ఞానం ఉంటేనే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. అలాగే బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకోవాలి. అవి సినిమాల్లో చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ 4 years తర్వాత మాత్రం చాలా చేదుగా ఉంటుంది అది. సో కాబట్టి విద్యార్థులు మాత్రం 8.0 CGPA తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే ముఖ్యంగా బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకుంటే మాత్రం ఫ్యూచర్ చాలా బ్రైట్ గా ఉంటుంది. వాస్తవం, నిజమే సార్. అంటే ఏదన్నా ఫీజు, అడ్మిషన్స్ వీటి కోసం అని చెప్పేసి పక్కా మీకు జాబ్ వచ్చేస్తామంటే సరిగ్గా చదవకుండా బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ కి మీరు అన్నట్టుగా జాబ్ ఇవ్వలేమో, అది పాసిబుల్ కూడా అవ్వదు, వాళ్ళే రిజెక్ట్ అవుతారు. మీరు అన్నట్టే అదే 4 ఏళ్ల తర్వాత చదవకుండా బ్యాక్లాగ్స్ ఉన్నా ఎందుకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉండదు. సో స్టూడెంట్స్ ఏం చేయాలనేది చక్కగా చెప్పారు సార్. కానీ దీనికన్నా ముందు మనం ఇందాక అనుకున్నట్టు ఇంజనీరింగ్ కాలేజ్ కి లేదా యూనివర్సిటీస్ కి మధ్య తేడా ఏముంటుంది సార్? అంటే ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీర్ కంప్లీట్ చేస్తే ఏంటి, యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తే తేడా ఎలా ఉంటుంది? అంటే ఇది బేసికల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఒక సిలబస్ ఏదైతే ఫ్రేమ్ చేస్తారో అది JNTU హైదరాబాద్ అవ్వచ్చు, JNTU కాకినాడ అవ్వచ్చు, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, లేకపోతే నాగార్జున యూనివర్సిటీ అవ్వచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ అవ్వచ్చు. ఇది ఏదైతే సిలబస్ ఫ్రేమ్ చేస్తారో దానికి అటు ఇటు వెళ్ళడానికి ఉండదు. ఖచ్చితంగా యూనివర్సిటీ నార్మ్స్ ఫాలో అవ్వాలి. ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఏంటంటే మనకి కోర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఆ కోర్సుని మార్చుకునేటటువంటి స్వతంత్రం డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సుని ఎప్పుడైతే వాళ్ళు చెప్తారో ఆటోమేటికల్లీ వాళ్ళకి జాబ్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి AI టెక్నాలజీ అంటున్నారు, రోబోటిక్స్ అంటున్నారు. సో ఇట్లా ఆటోమొబైల్స్ లో కానీ ఇవన్నీ కూడా మనకి పొందుపరిచే ఛాన్సెస్ ఉంటాయి, స్వతంత్రత ఉంటుంది అనమాట. ఎందుకంటే మనము ఆ కోర్స్ కరికులం ఒకసారి మనం తయారు చేసి మన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ లో పెట్టి తర్వాత UGC అప్రూవల్ పంపిస్తాము, ఆటోమేటిక్ అప్రూవ్ అవుతుంది. ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. అది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. సో అయితే సార్ ఇప్పుడు మనం కొత్త క్యాంపస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇందులో కూడా మీరు అన్నట్టు కొత్త కోర్సెస్ ఇప్పుడున్న ట్రెండ్స్ కి తగ్గట్టు ఉదాహరణకు ఒక 2 కోర్సులు ఏవి యాడ్ చేశారు సార్? అంటే ఇక్కడ మన ఈ స్పెషలైజేషన్స్ లో అయితే గనక మామూలుగా మన అందరూ ఇచ్చినట్టుగా A&ML ఇస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అలాగే డేటా సైన్స్ ఒకటి పెట్టాము, సైబర్ సెక్యూరిటీ, అలాగే ఫ్యూచర్ లో మనం AI-DS కాంబినేషన్ కూడా తీసుకురాబోతున్నాం. సో ఇవి మామూలుగా ఉంటాయమ్మా. అలాగే మనకి ఇవి కాకుండా ఇంకా కొత్త కోర్సెస్ ఇప్పుడు ఏదైనా మార్కెట్లోకి వస్తే కనుక డెఫినెట్గా ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు, దానికి ఏదైనా కొత్త కోర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అది మాత్రం ప్రామిస్ చేస్తాం. సో వన్స్ ఒక్కసారి న్యూస్ ఏదైనా ట్రెండింగ్ టెక్నాలజీ వచ్చిందంటే అది ఖచ్చితంగా వీళ్ళ కరికులంలో అయితే ఉండి తీరుతుంది. ఎందుకంటే మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని అలాగే అకాడమిషియన్స్ ని మనం సంప్రదించి ఆ కోర్స్ నిజంగా స్టూడెంట్స్ కి పనికొస్తుంది అంటే కనుక వెంటనే చర్యలు తీసుకుని దాన్ని ప్రారంభించేస్తాం, దాంట్లో డౌట్ ఏంటి. సార్ ఇట్లా మారిన కోర్సెస్ కి వాటికి తగ్గట్టే ఫ్యాకల్టీస్ వీళ్ళందరినీ కూడా మీరు తీసుకొస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? డెఫినెట్ గా మేము ప్రతి సంవత్సరం కూడా IITs, NITs కి వెళ్తామండి. ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళి అక్కడ రిక్రూట్మెంట్ చేస్తాం. రిక్రూట్మెంట్ చేసి వాళ్ళని తీసుకొస్తాము. అఫ్ కోర్స్ అందరూ అంటారు రిక్రూట్మెంట్ కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు 2 years కంటే 3 years కంటే ఉండరని చెప్పేసి. బట్ వన్స్ దే కమ్ హియర్ వాళ్ళు ఇవన్నీ చూస్తారండి. అంటే మనం ఏ రకంగా ఇక్కడ కల్చర్ ఉంది, ఆర్గనైజేషనల్ కల్చర్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. సో అది చూసిన తర్వాత చాలా వరకు లాంగ్ స్టాండింగ్ ఉంటారు ఇక్కడ. మాక్సిమం డాక్టరేట్స్ అందరూ కూడా 20 years అబౌవ్ సర్వీస్ ఉన్న వాళ్ళే విజ్ఞానంలో అంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి విద్యార్థులు కూడా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. సార్ ఇవన్నీ ఎడ్యుకేషన్ తో పాటు విజ్ఞాన్ యూనివర్సిటీలో చాలా మంది అనేక రంగాలు అని చెప్పాను కదా, అందులో కూడా స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. సో చాలా మంది లీడర్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, అటు మంచి ప్లేయర్స్ ఉన్నారు. సో వీటికి సంబంధించి అదర్ యాక్టివిటీస్ కూడా ఎలా ఉంటాయి సార్ విజ్ఞాన్? ఇక్కడ విజ్ఞాన్ లో ఫస్ట్ చదువుతో పాటుగా ముందుగా మేము ఇచ్చేది ఫిజికల్ ఫిట్నెస్ కి ఇంపార్టెన్స్.
ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా గేమ్ ఆడాలి, ఓకే. అలాగే కంపల్సరీగా ఆడాలి, ఓకే. లేకపోతే అతను నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళడు. అవునా? ఇంత ఎస్ మంచిగా. ఎస్ ఆడాలి. ఇప్పుడు ఎందుకంటే మనం వాళ్ళ గేమ్స్ ఆడమంటే మొబైల్లో ఆడతారు తప్పించి అవును. గ్రౌండ్ లో ఎవరు ఆడరు. అవును సార్. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ డే 1 నుంచి కూడా కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. ఆ గేమ్స్ ఆడాలి, ఎందుకంటే అది ఆడినప్పుడే వీళ్ళకి గెలుపు ఓటమిల్ని సమానంగా తీసుకునేటటువంటి మనస్తత్వం అలవాటు అవుతుంది. అవును. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటది అనమాట అండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అవును. అంటే బేసికలీ ఈ సూపర్ డ్రీమ్ కంపెనీస్, మార్క్వీ కంపెనీస్ అంటారు, వాటికి మాత్రం ఎమోషనల్ బ్యాలెన్స్ పక్క చెక్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు చాలా మందిని లీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క పాయింట్ చాలు సార్, ఇన్నేళ్ళు ఎంత సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారు, పిల్లల గురించి ఆలోచిస్తున్నారు అని Yes. చెప్పడానికి. సో చివరిగా మీరు ఈ సంస్థ విజ్ఞాన్స్ యూనివర్సిటీ గురించి చెప్పాలి అన్నా, లేకపోతే అటు వాళ్ళకి అదర్ ఏమైనా ఫెసిలిటీస్ లాగా కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు స్టూడెంట్స్ అని చెప్పడానికి ఏం చెప్తారు సార్? ఎస్, మాది ఒక యూనిక్ ఫీచర్ ఉందమ్మా. అది మన స్టూడెంట్స్ కౌన్సిలింగ్ సిస్టమ్ అన్నమాట. అంటే ఈ ఫ్యాకల్టీనే కొంచెం ట్రైన్ చేస్తాము, సైకాలజిస్ట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు ఏంటంటే ప్రతి 20 to 25 స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ ఉంటారు. ఓకే. వాళ్ళు ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మీరు బేసికల్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇంజనీరింగ్ కి వెళ్ళే ఈ ప్రాసెస్ లో ట్రాన్సిషన్ ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును. అవి కొన్ని ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోలేరు, కొన్ని పేరెంట్స్ తో షేర్ చేసుకోలేరు కూడా. Faculty. వీళ్ళు అబ్జర్వ్ చేసి చక్కగా ఇండివిజువల్ గా మాట్లాడతారు, మాట్లాడి ఆ పక్క వాళ్ళు ఎవరికి తెలియకుండా వీళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఓకే. సో అది చాలా మేము యూనిక్ ఫీచర్ అండ్ నేనైతే చాలా గర్వంగా చెప్తాను, అది చాలా మంచి ఫీచర్ అది. అండ్ అదే మా యూనిక్ ఫీచర్ అన్నమాట విజ్ఞాన్స్ యూనివర్సిటీలో. అందుకే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇది మేము చెప్పింది కాదు, మన నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ కైలాష్ సత్యార్థి వచ్చినప్పుడు ఆయన 299వ క్యాంపస్ మాది. మా విజిట్ కి వచ్చినప్పుడు ఆయన ఒకటే అన్నారు, ఎన్ని క్యాంపస్లు చూశాను కానీ పిల్లలు హ్యాపీగా ఉండడం అనేది ఎక్కడ చూస్తున్నాను. అది ఇప్పటికీ మాకు జ్ఞాపకం ఉండిపోద్ది అనమాట. ఆ రివార్డ్ మాత్రం నిజంగా గ్రేట్. సూపర్ సార్. నిజంగానే ఎడ్యుకేషన్ లో ఇటువంటి సర్వీసెస్ అన్ని పిల్లలకి ఇలా చూసుకోవడం చాలా అవసరం ఈ కాలంలో. సో అలా సక్సెస్ఫుల్ గా విజ్ఞాన్స్ యూనివర్సిటీ ముందుకు వెళ్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మాకు అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మ. మై డ్రీమ్ మై ఫ్యూచర్ అంటూ తపన పడే విద్యార్థులకు ఒక దారిని చూపిస్తూ వస్తుంది విజ్ఞాన్స్ యూనివర్సిటీ. ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త క్యాంపస్ విస్తరిస్తుంది. మరి ఈ క్యాంపస్ ద్వారా కానీ ఎటువంటి ఫెసిలిటీస్ సర్వీసెస్ అందిస్తుంది అనే వివరాలన్నిటినీ కూడా ఈ సంస్థ యొక్క డైరెక్టర్ మన ముందు ఉన్నారు, సార్ ఎం సుబ్బారావు గారు. డాక్టర్ ఎం సుబ్బారావు సార్ ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే అమ్మ. సార్ ఇక్కడ విద్యార్థులందరూ విజ్ఞాన్స్ యూనివర్సిటీ అనేది ఒక 48 ఏళ్ల చరిత్ర. ఆ చరిత్ర ఇంకా ముందుకు సాగుతుంది, ఇంకా వెళ్తుంది అనటానికి నిదర్శనంగా ఇప్పుడు కొత్త క్యాంపస్ అయితే మీరు స్టార్ట్ చేశారు. ఈ క్యాంపస్ ద్వారా మీరు పిల్లలకి ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం ఎటువంటి ఫెసిలిటీస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ పరంగా విజ్ఞాన్ యూనివర్సిటీ ఎప్పుడు ఏ విషయంలోనే కాంప్రమైజ్ అవ్వదండి. ఇది కొత్త క్యాంపస్ మాత్రమే కొత్తది. మాకు పిల్లలకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళ కెరీర్ గ్రోత్ కోసం వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ మేము ఆల్రెడీ మెయిన్ క్యాంపస్ నుంచి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో అక్కడ అట్లాంటి ఫెసిలిటీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయో ఓకే దానికి తగ్గకుండా ఫెసిలిటీస్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళకి వాళ్ళకి కావాల్సిన ల్యాబొరేటరీస్ రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబొరేటరీ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ మేము ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకి కావాల్సిన రిమైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ, ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ కానీ వీటన్నిటిని మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ విద్యార్థులందరూ ఫస్ట్ ఆలోచించేది ఇంజనీరింగ్ వెళ్తున్నాము, ఒకప్పుడు ఇంజనీరింగ్ చేస్తే బాగుండేది, మరి ఇప్పుడు జాబ్స్ ఎలా ఉంటాయో వస్తాయో రావో అని భయంతో ఉంటున్నారు, ఏ కోర్స్ చేయాలో అర్థం కాకుండా ఉంటున్నారు. సో వాటికి సంబంధించి ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? ఇప్పుడున్న ట్రెండ్స్ మీద బేస్ అయ్యి ఎక్కువ మంది స్టూడెంట్స్ సిఎస్సి అలైడ్ కోర్సెస్ లైక్ ఏఎండ్ఎంఎల్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్ ఇట్లాంటి కోర్సెస్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే, దాంట్లో జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఆ కోర్సెస్ తగ్గట్టుగానే జాబ్ ఆపర్చునిటీస్ బెటర్గానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ యాక్టివిటీస్ అవ్వచ్చు. ఓకే, వాళ్ళకి అంటే ఈ సిఎస్సి సపోజ్ ఏఎండ్ఎంఎల్ అనే కోర్స్ తీసుకుంటే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనే కోర్స్ తీసుకుంటే
దానికి కోడింగ్ స్కిల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా అవసరం అవుతాయి. దాంతోపాటు మ్యాథమెటికల్ స్కిల్స్ అనేవి కంపల్సరీగా అవసరం అవుతాయి. సో ఈ 2 రిక్వైర్మెంట్స్ అనేవి జాబ్ పొటెన్షియల్ అంటే ఆ స్టూడెంట్ జాబ్ తెచ్చుకోవడానికి ఎక్కువ సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఆ ట్రైనింగ్ యాక్టివిటీ అనేది వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచే మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సార్ అంటే ఈ వన్స్ ఒకవేళ వాళ్ళు తీసుకున్న ఏ కోర్స్ అయినప్పటికీ అది సైన్స్ అయినా టెక్నాలజీ అయినా వాళ్ళు కోర్స్ తీసుకున్న తర్వాత మీరు ఇంటర్న్షిప్స్ కానీ వర్క్షాప్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవ్వడం జరుగుతుందా? ఎస్, యాక్చువల్లీ మా కరికులంలోనే 6 months లాంగ్ ఇంటర్న్షిప్ ప్రొవిజన్ అనేది ఇప్పుడు కాదండి, యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయిన 2009 నుంచే ఓకే మా విజనరీ చైర్మన్ సార్ ఏఐసిటి వాళ్ళకన్నా ఆల్మోస్ట్ 15-16 years అహెడ్ ఆలోచించి ఇంటర్న్షిప్ అనేది, అది కూడా 6 months లాంగ్ ఇంటర్న్షిప్ అనేది మేము 15 సంవత్సరాల పైనుంచే విజ్ఞాన్ యూనివర్సిటీలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో అదే ఇంటర్న్షిప్ ప్రాసెస్ అనేది మేము ఇక్కడ హైదరాబాద్ క్యాంపస్ కరికులంలో కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఆ ఇంటర్న్షిప్ కూడా మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే కంపెనీస్లోకి వెళ్ళి వాళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి. ఓకే సార్, విజ్ఞాన్ యూనివర్సిటీకి 48 years హిస్టరీ ఉంది. ఈ హిస్టరీలో మనకి తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మీరు కొత్త క్యాంపస్ బిల్డ్ చేసినప్పుడే ఈ హిస్టరీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. మరి ఈసారి పిల్లలందరికీ కూడా మీరు ఉన్న క్యాంపసెస్లో కానీ కొత్త క్యాంపస్ ద్వారా కానీ ఫెసిలిటీస్, సర్వీసెస్, ఎడ్యుకేషన్కి కావాల్సినటువంటి కరికులం ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి సార్? విజ్ఞాన్ యూనివర్సిటీ మాకు క్యాంపస్ మాత్రమే కొత్తదండి. మేము ఇవ్వాల్సిన ఫెసిలిటీస్, పిల్లలకి ప్రొవైడ్ చేయాల్సిన యాక్టివిటీస్ ఇవన్నీ మాకు కొత్త ఏమి కాదు. ఆల్రెడీ మేము మెయిన్ క్యాంపస్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాము. సో ఆ ఎక్స్పీరియన్సెస్ మీద బేస్ అయ్యి హైదరాబాద్ క్యాంపస్లో అంతకన్నా ఎక్కువ బెటర్ ఫెసిలిటీస్ని ఇప్పుడు వస్తున్న మా క్యాంపస్లో జాయిన్ అవుతున్న పిల్లలకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కరికులం కూడా రిఫైన్డ్ కరికులం. మేము ప్రజెంట్ ఇది 2025 ఇయర్ కాబట్టి ఇప్పుడు కరికులం కూడా రివైజ్డ్ కరికులం యాజ్ పర్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఆ కరికులం మీద బేస్ అయ్యి పిల్లలకి క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సూపర్ సార్. అంటే ఇప్పుడు ఏదైతే ట్రెండ్ మనకి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అని వస్తుంది, మెయిన్గా ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే మాట అది. సో అట్లా టెక్నాలజీ కానీ ఏ రకంగా అటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అన్ని యాడ్ చేస్తూ మారుస్తూ వస్తూ ఉంటారా? అవునండి. ఓకే, కంపల్సరీగా మాకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ అని చెప్పేసి ఉంటుంది. ఆ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో అకాడమిషియన్స్ ఫ్రమ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్ఐటీస్, ఐఐటీస్, సో అట్లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అకాడమిషియన్స్ వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంటారు. దాంతోపాటు రీసెర్చర్స్ కూడా ఉంటారు, డిఆర్డిఓ సైంటిస్ట్స్, వీళ్ళందరూ వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్స్గా. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ పర్సన్స్ కూడా, ఎందుకంటే ఇండస్ట్రీ లీడ్ చేస్తూ ఉంటుంది కాబట్టి అకాడమిషియన్స్ అవ్వచ్చు, రీసెర్చర్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీ లీడ్ చేస్తుంటుంది కాబట్టి ఇండస్ట్రియల్ మెంబర్స్ని ఓకే వాళ్ళని బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్స్గా మా దాంట్లో ఉంటున్నారు. సో వాళ్ళ సజెషన్స్ అన్నిటిని తీసుకునేసి మేము కరికులంని ఎవ్రీ 6 monthsకి మైనర్ చేంజెస్ అనేవి చేస్తూ ఉంటాము. ఎవ్రీ 3 yearsకి రివైజ్ చేస్తూ ఉంటాం కరికులం. సో ఆ కరికులం చేంజ్ చేసిన దాన్ని బట్టే స్టూడెంట్స్ అందరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈవెన్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళకి ఎట్లా క్లాసెస్ చెప్పడం కానీ ఈ కొత్త కరికులం బట్టి వాళ్ళు కూడా ఎలా చేంజ్ అవుతూ ఉంటారు? కొత్త కరికులం మీద బేస్ అయ్యి ఫ్యాకల్టీకి కూడా మేము ట్రైనింగ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటామండి రెగ్యులర్గా. సో మేము ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ని మినిమం 3 months నుంచి 6 months ఆఫ్ డ్యూరేషన్ ఇండస్ట్రీ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళని ఇండస్ట్రీ కంప్లీట్గా 6 months ఆఫ్ స్పాన్ డెడికేటెడ్గా వాళ్ళని ఇండస్ట్రీకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ ట్రైనింగ్ తీసుకునేసి ఇండస్ట్రియల్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఇండస్ట్రీలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు తీసుకునేసి వచ్చి మళ్ళీ ఇక్కడ స్టూడెంట్స్తో డిస్కస్ చేయటం, ఆ స్టూడెంట్స్ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే డైరెక్షన్లో వీళ్ళు సజెస్ట్ చేయటం. సో ఆ ప్రాసెస్లో మేము కరికులంని ఎవ్రీ టైం రివైజ్ చేస్తూ ఉంటాం. కరికులం రివిజన్ ప్రాసెస్లో ఫ్యాకల్టీకి కూడా ట్రైనింగ్ యాక్టివిటీస్, వర్క్షాప్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో సార్ ఇప్పుడు కోర్ లాంగ్వేజెస్ కానీ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే తీసుకుంటారో వాళ్ళు దానికి సంబంధించిన ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఎవ్రీ కోర్ కోర్సెస్కి కన్సర్న్ ఫ్యాకల్టీ మెంబర్స్ అనేది కంపల్సరీ కావాల్సిందండి. సో ఆ డొమైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మేము రిక్రూట్మెంట్ ప్రాసెస్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఇందాక నేను మెన్షన్ చేసినట్టుగా ఎన్ఐటీస్, ఐఐటీస్, ఓకే సెంట్రల్ యూనివర్సిటీస్, ఓకే ఇంకా బెటర్ స్టేట్ యూనివర్సిటీస్ ఇట్లాంటి వాటి దగ్గరికి కూడా వెళ్ళి
మేము ఫ్యాకల్టీని ఆ డొమైన్ నాలెడ్జ్ ఉన్న ఫ్యాకల్టీని మేము రిక్రూట్ చేసుకోవటమే జరుగుతుంది. ఓకే. సార్ ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే ఒకసారి ఆఫ్టర్ ఇంటర్ తర్వాత వాళ్ళకి ఒక్కసారిగా ఈ వాస్ట్ సబ్జెక్ట్ చూసినా, ఈ ఎన్వైర్న్మెంట్ చూసినా ఒకలాంటి పానిక్ సిచ్యువేషన్ వస్తుంది. ఒక్కసారిగా ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతారు. సో వీళ్ళందరికీ కూడా మీరు ఎనీ అదర్ సర్వీసెస్ కానీ బెటర్ అవ్వటానికి, వాళ్ళ ఎడ్యుకేషన్ సాఫీగా వెళ్ళటానికి ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా? ఎస్ అండి. యాక్చువల్‌గా ఏందంటే మీరు అన్నట్లుగా ఏందంటే కంపల్సరీగా పిల్లలు స్టార్టింగ్‌లో వాళ్ళు పానిక్ అవుతారు. ఆ! ఎందుకంటే జస్ట్ వాళ్ళు ఇంటర్మీడియేట్‌ని కంప్లీట్ చేసుకునేసి ఓకే. ఇంజినీరింగ్ డొమైన్‌కి రావటం అనేది జరుగుతుంది. అవును. సో ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా న్యూగా ఉంటుంది వాళ్ళకి. హ్మ్. సో వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్‌ని వాళ్ళకి అడాప్ట్ చేయటం కోసం అని చెప్పేసి మేము ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి సెమిస్టర్ సబ్జెక్ట్స్ స్టార్ట్ చేయమండి. ఓకే. వీళ్ళకేందంటే ఒక 15 రోజులు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కండక్ట్ ఓకే. చేస్తాం స్టార్టింగ్‌లో. ఫస్ట్ ఇయర్ అంటే జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి 15 డేస్ ఆఫ్ టైమ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో వాళ్ళకి ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? వాళ్ళు ఎట్లా సెల్ఫ్ మోటివ్ అవ్వాలి? హ్మ్. ఓకే. ఏ డైరెక్షన్‌లో వాళ్ళ కెరీర్‌ని సెట్ చేసుకోవాలి? ఓకే. ఆ కెరీర్ సెట్ చేసుకునే ప్రాసెస్‌లో ఇంజినీరింగ్ అనేది వాళ్ళకి ఎట్లా సపోర్ట్ అవుతుంది? హ్మ్. అని చెప్పేసి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఓకే. ఈ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌తో పాటు మేము ఈ రివైజ్డ్ కరికులం ఇప్పుడు R25 కరికులం అని చెప్పేసి అంటాము. ఈ రివైజ్డ్ కరికులంలో వాళ్ళకి ప్రీ సెమిస్టర్ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నాం. ఓకే. ఈ ఓకే. ప్రీ సెమిస్టర్‌లో ఏం చేస్తారంటే వాళ్ళకి బేసిక్స్ ఇంజినీరింగ్ డొమైన్‌కి కావాల్సిన బేసిక్స్‌ని హ్మ్. వాళ్ళకి మరొకసారి ఒక 6 నేర్పిస్తారు. వీక్స్ ఆఫ్ టైం నేర్పిస్తామన్నమాట. ఓకే. నైస్. దానివల్ల ఏమందంటే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఇంజినీరింగ్‌కి అడాప్ట్ అవుతారు. రైట్. సబ్జెక్ట్ గాని ఆ సిలబస్ చూసి వెంటనే అర్థం కావట్లేదని టెన్షన్ లేకుండా ఆ బేసిక్స్ అర్థం చేసుకున్నాక ఇంప్లిమెంట్ చేసుకుంటారు యెస్. ఈజీగా. కరెక్ట్. రైట్. సార్ ఈ పర్టిక్యులర్ ఎడ్యుకేషన్‌తో పాటు వాళ్ళకేమన్నా ప్రాక్టికల్‌గా గానీ, లేకపోతే లాబొరేటరీస్ ఆర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇంటర్న్‌షిప్స్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా స్టూడెంట్స్‌కి? ఉన్నాయండి. మా కరికులంలోనే ఇంటర్న్‌షిప్ అనేది పార్ట్ ఆఫ్ ద కరికులం. ఓకే. 6 మంత్స్ లాంగ్ వాళ్ళు కంపల్సరీగా ఇంటర్న్‌షిప్ చేయాల్సిందే. ఎవ్రీ స్టూడెంట్ 6 మంత్స్ లాంగ్ ఇంటర్న్‌షిప్ చేయాలి. ఆ ఇంటర్న్‌షిప్ కూడా ఏంటంటే వాళ్ళు ఏదైతే చూస్ చేస్తున్నారో కంపెనీలో, ఆ కంపెనీకి ఆ డొమైన్ రిలేటెడ్‌గా వాళ్ళ కంపెనీకి వెళ్ళి 6 మంత్స్ డ్యూరేషన్ కంపెనీలోనే స్పెండ్ చేసి వాళ్ళు ఇంటర్న్‌షిప్ చేయాల్సొస్తుంది. ఏ ఇయర్‌లో చేయొచ్చు సార్ స్టూడెంట్స్? 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే. ఇదొకటే కాదండి. వాళ్ళకి థర్డ్ ఇయర్‌లో ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. సొసైటల్ సెంట్రిక్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. థర్డ్ ఇయర్‌లో వాళ్ళు సొసైటీకి రిలేటెడ్‌గా వాళ్ళు ప్రాబ్లమ్ తీసుకునేసి ఆ ప్రాబ్లమ్‌ని ఫ్యాకల్టీ సపోర్ట్‌తో ఓకే. దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సొస్తుంది. ఓకే. అట్లా ఓకే. ప్రాజెక్ట్ కూడా వాళ్ళు అలా డెవలప్ ప్రాజెక్ట్స్ చేసుకుంటారు. థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంటర్న్‌షిప్స్ ఫోర్త్ ఫోర్త్ ఇయర్ ఇయర్‌లో నుంచి. ఉంటుంది. సో రెగ్యులర్‌గా వాళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి లాబొరేటరీస్ కానీ, లైబ్రరీ కానీ, అదర్ ఫెసిలిటీస్ కూడా ఎలా ఉంటాయి సార్? లైబ్రరీ అనేది పార్ట్ ఆఫ్ ది ఇంజినీరింగ్ కోర్స్ అండి. Hmm. ఎందుకంటే లైబ్రరీలో వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సొస్తుంది. అవును. ఎందుకంటే ఒక కోర్స్ ఇంటర్మీడియట్ లాగా ఒక సబ్జెక్ట్ అంటే ఒక టెక్స్ట్ బుక్, 2 టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వదు. సో ప్రతి ఇంజినీరింగ్ కోర్స్‌కి మినిమమ్‌గా వాళ్ళు ఒక 4 నుంచి 5 టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసుకోవాల్సొస్తుంది. ఆ రిఫరెన్సెస్ అన్నీ మనకి లైబ్రరీలో అవైలబిలిటీ ఉంటాయి. ఆ లైబ్రరీలో వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవాల్సొస్తుంది. సైమల్టేనియస్‌గా వాళ్ళు లైబ్రరీని అలవాటు చేసుకునే ప్రొసీజర్‌లో మేము టైమ్ టేబుల్‌లోనే లైబ్రరీ అవర్ అనే దాన్ని ఒకదాన్ని స్పెసిఫిక్‌గా ఇస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైమ్ లైబ్రరీ కూడా బియాండ్ ద క్లాస్ అవర్స్ లైబ్రరీ రన్నింగ్‌లో ఉంటుంది. ఓకే. ఓకే. సో హ్యాపీగా వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి యెస్. ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళు కూర్చోవచ్చు, చదువుకోవచ్చు. ఓకే. వాళ్ళకి లైబ్రరీ ఫెసిలిటీ వాళ్ళకి ఒక్కొక్క స్టూడెంట్‌కి 4 నుంచి 5 టెక్స్ట్ బుక్స్ వాళ్ళకి లైబ్రరీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఓకే. వాళ్ళు రెన్యూవల్ చేసుకోవచ్చు. వాళ్ళకి So, కావాల్సిన టెక్స్ట్ బుక్స్ అంటే మనం 15 డేస్ ఆఫ్ స్పాన్ ఇస్తూ ఉంటాము. దాన్ని మళ్ళీ రెన్యూవల్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంటుంది. ఓకే. ఎందుకంటే ప్రతి టెక్స్ట్ బుక్ అందరు స్టూడెంట్స్‌కి యూజ్ చేసుకోవాలి కదా! రైట్. అందు రైట్. గురించి అని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ టైమ్ రిటర్న్ స్పాన్ చేయటం అనేది పెట్టడం టైమ్ జరుగుతుంది. ఫ్రేమ్ సో ఉంటుంది. ఈ లైబ్రరీని యూజ్ చేస్తూ వాళ్ళకి ఏమైనా లాబొరేటరీస్ తోటి ప్రాక్టికల్స్ ఏమన్నా కూడా ఇస్తూ ఉంటారా? ఉంటుంది. యాక్టివిటీస్ అని చెప్పేసి ఉంటాయండి. రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ రెగ్యులర్ యాక్టివిటీస్ వీళ్ళు అసెస్మెంట్ ప్యాటర్న్‌లో ఉంటుంది. వాళ్ళు ఇక్కడ రిఫర్ చేసుకునేసి, చెక్ చేసుకునేసి, సాల్వ్ చేసుకునేసి వచ్చి మళ్ళీ లాబొరేటరీలో వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాని నుంచి వాళ్ళు మార్క్స్ అనేది అవార్డ్ చేయడం ఉంటుంది. ఓకే. దాన్ని ఓకే. మేము కంటిన్యూయస్ అసెస్మెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఓకే. సో రెగ్యులర్‌గా వాళ్ళకి ఎడ్యుకేషన్ కరికులం పరంగా చూసుకుంటే అన్నీ నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా స్ట్రక్చర్ అయ్యి ఉన్నాయి సార్. సో అదర్ దెన్ ఎడ్యుకేషన్ అంటే మనకి ఇప్పుడు టు బి ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే ఇంజినీరింగ్ చేసిన వాళ్ళలో ఓన్లీ ఇంజినీర్సే కాదు చాలా మంది వచ్చారు. లీడర్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. ఇలా చాలా డిఫరెంట్ ఫీల్డ్స్‌లో వస్తున్నారు కదా!
ఈ స్పోర్ట్స్ లో కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే వాళ్ళు బాగా స్కిల్ ఉన్న వాళ్ళు ఉంటారు. వీటికి వాళ్ళకి ఏమన్నా స్పెషల్ ట్రైనింగ్స్ కానీ ఏమన్నా అవును. ఫెసిలిటీస్ ఇస్తున్నారా మీరు? అవునండి. యాక్చువల్‌గా ఏంటంటే మా మోటివ్ ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ అండ్ ఫిజికల్లీ ఫిట్. దట్ ఈస్ ద విజ్ఞాన్ మోటివ్. సూపర్. సో ఈ ఆస్పెక్ట్లో ఏంటంటే ఫిజికల్లీ ఫిట్ అనే కాన్సెప్ట్ అనేది కంపల్సరీగా మనకి స్పోర్ట్స్ నుంచే వస్తుంది. అవును. సో ఇది మేము ఎప్పుడో రికగ్నైజ్ చేసాము. రికగ్నైజ్ చేసి మా కరికులంలోనే 1 క్రెడిట్ కోర్స్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్కి అనేది అలా అసైన్ చేయడం అనేది జరిగింది. సూపర్. 1 క్రెడిట్ కోర్స్ కంపల్సరీగా ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళు ఏ స్పోర్ట్లో అయితే ఎక్స్పర్టైజ్ అయ్యి ఉంటారో, లేదు ఎక్స్పర్టైజ్ అవ్వాలనుకుంటారో, లేదు ట్రైన్ అవుదాం అనుకుంటారో, ఓకే, వాళ్ళు కంపల్సరీగా ప్రతి ఒక్క స్పోర్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, గేమ్నైనా సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు దాంట్లో కంపల్సరీగా వాళ్ళు సక్సెస్ అవ్వాలి. సో ఆ ప్యాటర్న్లో ఇంకా వాళ్ళకైనా సపోర్ట్ కావాలి అంటే మేము స్పెషల్గా ట్రైనర్స్ని అసైన్ చేస్తుంటాము, కోచెస్ని ప్రొవైడ్ చేస్తుంటాము. సో దాంట్లో వాళ్ళకి కెరీర్ పాత్ ఆ డైరెక్షన్లో వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. డెఫినెట్లీ. అంటే ఒకవేళ స్పోర్ట్స్ లో కూడా వాళ్ళు ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలనుకుంటే కూడా ఇక్కడ నుంచి గైడెన్స్ ఉంటుంది. ఓకే సార్. సూపర్. గైడెన్స్ ఒకటేగా సపోర్ట్ ఉంటుంది. రైట్. ఓకే, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, ఫిజికల్ సపోర్ట్ ఉంటుంది. సూపర్ సార్. సో ఇక్కడ మొత్తంగా ఒక ఫైనల్గా చెప్పుకుంటే మనకి విజ్ఞాన్స్ యూనివర్సిటీ దగ్గరికి వస్తే నేను ఫస్ట్ అన్నట్టు మై డ్రీమ్ మై ఫ్యూచర్ అని స్టూడెంట్స్ ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళకి అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ పరంగా, స్పోర్ట్స్ పరంగా, ఈవెన్ ప్రాజెక్ట్స్ పరంగా కూడా మీరు అన్ని ఆల్రౌండర్గా బయటకు వస్తారు. సో చివరిగా మీరేం చెప్తారు సార్? ఈవెన్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చివరిగా స్టూడెంట్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళకి ఏమైనా కొత్త థాట్స్ వస్తే వాటికి సంబంధించి చెప్పారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఓన్లీ అకాడమిక్స్నే ఎంకరేజ్ చేయటం కాదండి, విజ్ఞాన్ యూనివర్సిటీ రీసెర్చ్ యాక్టివిటీస్ని కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. బికాజ్ మా పాలసీ బేసిస్ మీద మా థీమ్ ఏంటంటే రీసెర్చర్స్ షుడ్ టీచ్ అనేది మా థీమ్. ఓకే. సో ఆ ఆస్పెక్ట్లోనే మా యూనివర్సిటీలో మెజారిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ మొత్తం డాక్టరేట్స్. ఓకే. సో వాళ్ళ సపోర్ట్ తీసుకునేసి ఓకే స్టూడెంట్స్ కూడా వాళ్ళ థాట్స్ని, ఇన్నోవేటివ్ థాట్స్ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. సో ఏవైతే వాళ్ళు ఇన్నోవేటివ్ థాట్స్ని డెవలప్ చేసుకుంటారో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకునే ప్రాసెస్లో యూనివర్సిటీ ఆ స్టూడెంట్స్కి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుందండి, ఫైనాన్షియల్ సపోర్ట్, గ్రాంట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఆల్రెడీ మెయిన్ క్యాంపస్లో మేము చాలామంది స్టూడెంట్స్కి 5 lakhs నుంచి 25 lakhs వరకు కూడా స్పాన్సర్ చేయడం అనేది జరిగింది. సో అదే ఆస్పెక్ట్ ఇక్కడ న్యూ క్యాంపస్ అయినా సరే మేము అదే పాలసీని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తాం. సో ఫైనల్గా మీరు చెప్పినట్టుగా ఆల్రౌండర్గా విజ్ఞాన్స్ యూనివర్సిటీ అయితే నడుస్తూ వచ్చింది, ఇంకా ఇక మీదట కూడా నడుస్తుంది అని అయితే మనకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఫార్టీ 48 yearsగా విద్యార్థుల జీవితాలని ముందుకు నడిపే దిశగా నడుస్తుంది విజ్ఞాన్ యూనివర్సిటీ. ఇప్పుడు కొత్త క్యాంపస్తో ఇంకా అదే అడుగులు వేయాలని నిర్ణయించుకుందనమాట. మరి ఈ కొత్త క్యాంపస్ 350 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ క్యాంపస్లో విద్యార్థులు అడ్మిషన్ పొందాలంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో అసలు విజ్ఞాన్ యూనివర్సిటీ ఎందుకు ఎంచుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని మనతో మాట్లాడటానికి డాక్టర్ సునీల్ ఉన్నారనమాట. సో ఇక్కడ సార్ స్టడీస్ మేనేజ్మెంట్కి డిపార్ట్మెంట్ ఆఫ్ ద హెడ్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైమ్ అడ్మిషన్స్ కోఆర్డినేటర్ గా కూడా ఉన్నారనమాట. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. సార్ విజ్ఞాన్ యూనివర్సిటీ మొత్తానికి చాలా ఒక మంచి చరిత్ర సృష్టిస్తుంది అనుకోవచ్చా? 48 ఏళ్ళు కంటిన్యూ చేసింది, ఇప్పుడు నెక్స్ట్ డికేట్స్ కి కూడా ఎంటర్ అవ్వబోతుంది. అవునండి. సో యాక్చువల్గా ఏంటి అంటే విజ్ఞాన్ యూనివర్సిటీ అంటే కన్నా అది గుంటూరులో ఆల్రెడీ 47 years నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. సో అదే క్యాంపస్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ఇది ఈ 2nd year అండి ఇక్కడ స్టార్ట్ అయింది. ప్లస్ ఇప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, సో పిల్లలకి ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని, అది ఐపీఈ మార్క్స్ బేస్ చేసుకొని, లేదా సిబిఎస్ఈ మార్క్స్ని బేస్ చేసుకొని, లేదా జేఈ మెయిన్స్ లేదా ఎంసెట్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని
లేదు నీట్ ఎగ్జామ్స్, నీట్ ర్యాంక్స్ బేస్ చేసుకొని ఇస్తాం అన్నమాట అడ్మిషన్ అనేది. మినిమం మార్క్స్ ఇన్ని ఉండాలి అని ఏమన్నా ఉంటుందా సార్? అవునండి, యాక్చువల్గా ఏంటి అంటే యాజ్ పర్ యూజీసీ నామ్స్ ప్రకారం 70% మినిమం ఉంటేనే సిఎస్సి అడ్మిషన్స్ ఇస్తున్నాము ఇక్కడ. సో 70% కంటే తక్కువ ఉంటే సిఎస్సిలో ఏ బ్రాంచ్ లో కూడా అంటే బీటెక్ సీట్ అనేది ఏది కూడా ఇవ్వము. సో 70 మినిమం ఉండాలి యాజ్ పర్ ఐపీఈ బేస్ చేసుకోవాలి. సో మినిమం పర్సంటేజ్ ఇదైతే ఉండాలి సార్. ప్రాసెస్ అంటే కొన్నిసార్లు డైరెక్ట్ క్యాంపస్ కే వచ్చి వెళ్ళాల్సి ఉంటుందా? ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎట్లా మార్గాలు ఎలా ఉండొచ్చు అంట? యాక్చువల్గా అండి విజ్ఞాన్ యూనివర్సిటీ వీసాట్ అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. యాక్చువల్గా అది జనవరిలో అలా ఉంటుంది. మామూలుగా హైదరాబాద్ కానీ ఈవెన్ గుంటూరులో కానీ ఏపీ తెలంగాణలో ఈవెన్ అదర్ స్టేట్స్లో కూడా అందరికీ చాలా సుపరిచితమే ఇది వీసాట్ ఎగ్జామ్ అనేది. సో వాళ్ళు వీసాట్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేసి దాన్ని అప్లై చేసి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఎగ్జామ్ రాయొచ్చు. సో ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి మేము ర్యాంక్స్ డిస్క్లోజ్ చేస్తాము. బేస్డ్ ఆన్ వీసాట్ ర్యాంక్ బేస్ చేసుకొని మేము అడ్మిషన్ ఇస్తాము. అలా కాకుండా ఇంకొకటి ఏంటి అంటే దెన్ టీజీ ఈఏపీ సెట్ లేదా ఏపీ ఈఏపీ సెట్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఇస్తున్నాం. అలా కాకుండా ఈవెన్ జేఈ మెయిన్స్ ర్యాంక్స్ బేస్ చేసుకొని కూడా మేము ఇస్తున్నాం అడ్మిషన్స్. సో మొత్తానికి అటు ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇటు వాళ్ళు క్వాలిఫై అయినటువంటి మార్క్స్ ద్వారా కావచ్చు, పర్సంటేజ్ గుడ్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి ఇక్కడ సీట్ వస్తుంది. అవునండి. సో అదర్ ఇక్కడ ప్రాసెస్ అయిన తర్వాత సార్ మెయిన్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇదే ఫెసిలిటీస్ కానీ నేను విజ్ఞాన్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ హెడ్ గౌరీశంకర్ సార్ తో మాట్లాడాను. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ సార్ తో మాట్లాడాను అనమాట, సుబ్బరామ్ సార్ తోటి. సో వీళ్ళిద్దరు చెప్పిన డీటెయిల్స్ విన్న తర్వాత ఓకే ఆల్ ఇన్ వన్ గా విజ్ఞాన్ యూనివర్సిటీ ఉండబోతుందని అయితే అర్థమైంది. బట్ స్టిల్ స్టూడెంట్స్ కి కానీ పేరెంట్స్ కి కానీ వై విజ్ఞాన్ యూనివర్సిటీ అనే క్వశ్చన్ అయితే వస్తుంది. ఎందుకంటే మాకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, లేదా మేము వేరే ఏదన్నా వేరే స్టేట్కి వెళ్ళి చదవడము, అబ్రాడ్కి వెళ్ళి చదివితే బాగుంటుంది కదా అని కూడా కొంతమంది క్వశ్చన్ మార్క్ లో ఉంటారు. కరెక్టా కాదా? సో వాళ్ళందరికి మీరు ఏం చెప్తారు? సో మీరు మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా. సో ఇది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ యూస్ఫుల్ ఉన్న క్వశ్చన్. సో యాక్చువల్గా వై విజ్ఞాన్ అనే దానికి నేను ఒక 5 పాయింట్స్ చెప్తానండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే యాక్చువల్గా ఏదైనా సరే స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అవుతూనే ఇమ్మీడియట్లీగా మేము ఏం చేస్తాము అంటే డే 1 నుంచి కూడా వాళ్ళకు ఇంగ్లీష్ కోర్స్ మీద అంటే స్పీకింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ఒరేటరీ స్కిల్స్ మీద మేము ఫోకస్ చేస్తాం. దానికి ఏంటి అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో మాకు ఎంఓయూ ఉంది. సో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఎగ్జామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తాము. ఆ పేపర్స్ అనేటివి ఏంటి అంటే లండన్కి వెళ్తాయి. అక్కడ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు సర్టిఫికేషన్ వస్తుంది. దీనివల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసుకొని ఎంఎస్ చేయడానికి వెళ్ళాలి అంటే ఇట్స్ ఈక్వల్స్ టు టోఫెల్. సో టెస్ట్ ఆఫ్ ఫారెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అందరికీ తెలిసిందే. సో దాన్ని బేస్ చేసుకొని ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ కూడా వ్యాలిడే అన్నమాట. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే విజ్ఞాన్ యూనివర్సిటీకి అబెట్ అక్రిడేషన్ ఉంది. సో ఇది ఆ ఫారెన్ యూనివర్సిటీ అక్రిడేషన్. యాక్చువల్గా ఏపీ తెలంగాణలో ఏ యూనివర్సిటీస్ కూడా ఈ అబెట్ అక్రిడేషన్ అనేది లేదు. సో ఈ అబెట్ అక్రిడేషన్ ఉండడం వల్ల వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అగైన్ ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ ఫారెన్కి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు బీటెక్ ఎక్కడ కంప్లీట్ చేశారో చూస్తారు. సో బీటెక్ వీళ్ళు ఇక్కడ విజ్ఞాన్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు అంటే అబెట్ అక్రిడేషన్ ఉంది కాబట్టి ఫారెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఈజీగా అయిపోతుంది. ఇది సెకండ్ పాయింట్. దెన్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మా దగ్గర వర్క్ చేస్తున్న ఫ్యాకల్టీ అందరూ కూడా వాళ్ళ హైయెస్ట్ డిగ్రీస్ ఎంటెక్ అవ్వచ్చు లేదా పిహెచ్డి అవ్వచ్చు ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి, ట్రిపుల్ నుంచి కంప్లీట్ చేశారు. సో ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ టీచ్ చేస్తున్నారు అంటే బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా క్వాలిటీ ఉంటుంది. ఇది థర్డ్ అడ్వాంటేజ్. దెన్ ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటి అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా ఏమవుతుంది అంటే మేము R25 అనే సిలబస్ని ప్రిపేర్ చేసాం. అంటే R25 అంటే ఏంటంటే రెగ్యులేషన్ 25. సో రెగ్యులేషన్ 25 అనేది ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక స్టూడెంట్ బీటెక్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు 2025లో జాయిన్ అయితే వాళ్ళు పాస్డ్ అవుట్ అయ్యేది ఎప్పుడు అంటే 2029లో. సో 2029లో పాస్డ్ అవుట్ అయ్యే టయానికి ఇండస్ట్రీ ఎలాంటి స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందో అలాంటి స్కిల్స్ని మేము ముందుగానే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న ఎక్స్పర్ట్స్ని మా యూనివర్సిటీకి పిలిపించి మా దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ కూర్చొని దాన్ని డిస్కస్ చేసి ఫైనల్గా సిలబస్ని రెడీ చేసింది అనమాట. సో అలాంటి సిలబస్ని పిల్లలు ఇక్కడ చదువుతారు. సో అది ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే సో ఈ సిలబస్ చదవడం వల్ల
2025లోనే వాళ్ళు 2029లో ఎలాంటి స్కిల్స్ ఉండాలి అనేది వాటిని అక్వైర్ చేసుకుంటారు. దెన్ ఇండస్ట్రీ రెడీ అయిపోతారు, ప్లేస్మెంట్స్ అనేది ఈజీగా అయిపోతాయి. దెన్ 5th పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మేము ఫాలో అవుతున్నది ప్యాటర్న్ NEP, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ. సో అది మోడీ గారు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూనివర్సిటీ విచ్ ఇస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది ఎంటైర్ AP and Telangana, that is Vignan University itself, right? సో ఇది మేము ఎలా ఉంటుంది అంటే ప్యాటర్న్ అనేది ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అది మేము T1, T2, T3, T4, T5 అనే ప్యాటర్న్ మేము ఫాలో అవుతాము యాక్చువల్గా. సో ఒక సబ్జెక్ట్ ఉంది అని అంటే ఆ సబ్జెక్ట్లో 4 చాప్టర్స్ మాత్రమే ఉంటాయి. ఆ 4 చాప్టర్స్ని మేము M1, M2గా డివైడ్ చేస్తాము. సో M1 అనేది ఏంటి అంటే M1 అనేది ఒక ఈచ్ మాడ్యూల్ అంటే మాడ్యూల్ 1, మాడ్యూల్ 2. సో మాడ్యూల్ 1 8 వీక్స్ ఉంటుంది. సో T1 అనేది 4 వీక్స్ వరకు మాత్రమే ఉంటుంది అనమాట. అంటే 4th వీక్ ఎండ్లో మేము T1 కండక్ట్ చేస్తాం. సో యాక్చువల్గా ఒక సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీ ముందుగానే వాళ్ళకు ఆ 2 చాప్టర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఇచ్చేస్తాం. సో సపోజ్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ రోజు 2nd జూలై, రైట్? ఈరోజు సెమిస్టర్ స్టార్ట్ అయింది అనుకుందాము. సో ఈ రోజు ఏం చేస్తాము అంటే ఒక సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీ వాళ్ళకు 10 క్వశ్చన్స్ ముందుగానే ఇచ్చేస్తారు ఆ 2 చాప్టర్స్ రిలేటెడ్గా. సో 4 వీక్స్ ఆ ఫ్యాకల్టీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ 2 చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 5th వీక్ ఎండ్లో మేము T1 అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. సో T1 అవును. సో ఆ T1లో ఏంటి అంటే పార్ట్ ఏ, పార్ట్ బిగా డివైడ్ అవుతుంది. సో పార్ట్ ఏలో మేము ఏం చేస్తాము అంటే 10 క్వశ్చన్స్ మేము ముందుగానే ఇచ్చాం కదా, ఆ 10 క్వశ్చన్స్ లోంచి ఒక క్వశ్చన్ ర్యాండమ్గా వస్తుంది వాళ్ళకి. అది సిస్టమ్ ర్యాండమ్గా పిక్ చేసుకుంటుంది. ఓకే, సో అది మేబీ క్వశ్చన్ నెంబర్ 1 అవ్వచ్చు, క్వశ్చన్ నెంబర్ 5 అవ్వచ్చు, క్వశ్చన్ నెంబర్ 10 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దెన్ పార్ట్ బిలో ఏంటి అంటే మేము ఒక 3 క్వశ్చన్స్ రెడీ చేసి ఆ 3 క్వశ్చన్స్ని ఎగ్జామినేషన్ బ్రాంచ్కి ఇస్తాము. ఆ ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళు ర్యాండమ్గా ఒక క్వశ్చన్ ఇస్తారు. సో పార్ట్ ఏలో 10 క్వశ్చన్ నుంచి ఒకటి, పార్ట్ బిలో ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇది కూడా ఎలా అంటే పిల్లలకి సిస్టమ్ ర్యాండమ్గా చూస్ చేసుకుంటుంది. సపోజ్ రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 5, రోల్ నెంబర్ 10, రోల్ నెంబర్ 15, రోల్ నెంబర్ 20 అనుకోండి. సో 20 రోల్ నెంబర్ ఒక అమ్మాయి ఉండొచ్చు, రిమైనింగ్ 3 అబ్బాయిలు ఉండొచ్చు, లేకపోతే 2 బాయ్స్ ఉండొచ్చు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ కాంబినేషన్ లో ఉంటుంది అది. దెన్ సో T2 అనేది ఏంటి అంటే ఈ T1లో సపోజ్ గ్రావిటీ అనే ఒక క్వశ్చన్ వచ్చింది వాళ్ళకి. సో ఇప్పుడు సపోజ్ మనం పెన్ వదిలేస్తాము, కింద పడుతుంది, రైట్? దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. సో ఆ పెన్ కిందికి ఎందుకు పడుతుంది, మధ్యలో ఎందుకు ఆగట్లేదు, పైకి ఎందుకు వెళ్ళట్లేదు అనే దాన్ని T2లో మేము ఏం చేస్తాము అంటే ఈ బ్యాచ్ 5 మెంబర్స్ ఏదైతే ఒక బ్యాచ్ ఉన్నారో ఆ బ్యాచ్ దాన్ని వర్కౌట్ చేసి ప్రాక్టికల్గా స్టేజ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ T2. దెన్ T3 ఏంటి అంటే 7th వీక్ ఎండ్లో T3 మేము వాళ్ళకు ఈ T1, T2 రెండు చేసిన తర్వాత T3లో వాళ్ళు PPT విత్ వాయిస్ ఓవర్ చేస్తారు. అది కాకుండా IEEE డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు. T4లో ఏంటి అంటే 8th వీక్ ఎండ్కి వచ్చేటప్పటికి మేము T4 కండక్ట్ చేస్తాము. ఆ T4లో ఏమవుతుందంటే మేము 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాము ఆ 2 చాప్టర్స్ నుంచి. దాంట్లో నుంచి ఒక 20 క్వశ్చన్స్ ర్యాండమ్గా సిస్టమ్ చూస్ చేసుకొని 20 minutesలో ఎగ్జామ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ T4. సో క్లియర్గా చెప్పాలంటే ఒక పర్టికులర్ ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఒక చాప్టర్ తీసుకుంటే ఆ చాప్టర్ని మీరు 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఫస్ట్ ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ ఇన్ డెప్త్ కోసం అని చెప్పేసి సెకండ్ ఎగ్జామ్ పెడతారు. థర్డ్ ఏమో ప్రాక్టికల్గా వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూస్తారు. ఫోర్త్ ఏమో ఓవరాల్గా జస్ట్ మీకు ఎలా వచ్చింది అనడానికి షార్ప్గా షార్ట్ టైం లో ఎలా చేస్తారు అనేది చూస్తారు అన్నమాట. సో ఇంత క్లియర్ గా వాళ్ళకి ఒక చాప్టర్ ని వాళ్ళు 1-2 చాప్టర్స్ ఇంత డీటెయిల్డ్ గా చెప్తారు. సో ఇది ఇంకొకటి ఏంటి అంటే ఈ 8 వీక్స్ లో ఆ సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీ ఇంకో 4 అసైన్మెంట్స్ ఇవ్వచ్చు. అది స్లిప్ టెస్ట్ పెట్టచ్చు, లేకపోతే గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేయొచ్చు, లేకపోతే కేస్ స్టడీ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకొక ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. ఇట్లా ఓవరాల్ గా T1, T2, T3, T4, T5 రకంగా స్టూడెంట్స్ కి ప్రెషర్ కూడా అవ్వదు. ఎందుకంటే ఎప్పుడు ఏదదే చదివేస్తారు కాబట్టి ఓన్లీ 2 చాప్టర్స్ వరకే, 10 చాప్టర్స్ ఉండవు, ప్రెషర్ ఉండదు. ఓన్లీ 10 క్వశ్చన్స్ లో ఏదైనా రావచ్చు. సబ్జెక్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. సో సేమ్ చాప్టర్స్ ఎగ్జామ్స్ అప్పుడు రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే అదర్ కాలేజెస్ లో ప్లేస్మెంట్స్ అనేటప్పటికి ఏమవుతుందంటే 3rd ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి వాళ్ళు మాక్సిమం 3rd ఇయర్ ఎండ్కి వచ్చిన తర్వాత CRT మీద ఫోకస్ చేస్తారు. అంటే అప్పటి వరకు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, లేదా ఇంకొక ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండవు. సో అప్పుడు దాని మీద ఫోకస్ చేస్తారు. దాన్ని అలా ఫోకస్ చేయడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది స్టూడెంట్స్కి. బట్ అది మేము ఇక్కడ రెక్టిఫై చేయడం కోసం Day 1 నుంచే వాళ్ళని
రెడీ చేస్తున్నాం. రైట్. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఇంజనీరింగ్ చేస్తాం కానీ మేము అక్కడ చదివిన తర్వాత రియాలిటీలో వేరే ఉంటుందని బాధపడ్డ వాళ్ళందరికీ అది లేకుండా రియల్ గా Yes. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి మార్కెట్ కి తగ్గట్టు నేర్పిస్తారు. ఎస్ అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ ఉంటుంది. ఎస్ సో సింపుల్ గా మమ్మల్ని ఏది మాట్లాడనీయకుండా విజ్ఞాన్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే చాలా డీటెయిల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్ సార్. థ్యాంక్ యూ సో స్టూడెంట్స్ కి ఒక కొత్త కరికులం ని కొత్త రెగ్యులేషన్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్. థ్యాంక్స్ అలాట్.